మురళీకృష్ణ పద్మావతిని తీసుకుని వెళ్తూ ఉంటే ఇంతలో విక్కీ వచ్చి అడ్డుకుంటాడు. ఇక మురళీకృష్ణ అయితే కారు ఆపి అలా దిగి విక్కీతో ఇలా అంటూ ఉంటాడు, ఈరోజు నిన్ను ఎలాగైనా సరే చంపే పద్మావతిని నా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను రా అని చెప్పి మురళీకృష్ణ అంటూ ఉంటాడు. అది విన్న విక్రమాదిత్య అయితే అదే కానీ జరిగితే ముందు నేను నిన్ను చంపేస్తాను రా అని చెప్పి ఇద్దరు ఒకరి కాలరు ఒకరు పట్టుకొని పోట్లాడుకుంటూ ఉంటారు. ఇక విక్రమాదిత్య మురళీకృష్ణని కొడితే మురళీకృష్ణ కూడా విక్రమాదిత్యని కొడుతూ ఉంటాడు. ఇక విక్రమాదిత్య మురళీకృష్ణని కిందకు తోసేస్తాడు. తోసేసిన తర్వాత మురళీకృష్ణ అయితే విక్రమాదిత్యకి రివాల్వర్ని గురి పెడతాడు. అది చూసి పద్మావతి ఒక్కసారిగా షాక్ అయ్యి విక్కీ దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంతలో మురళీకృష్ణ ఆ గన్లో అయితే బుల్లెట్ను షూట్ చేస్తాడు. షూట్ చేయగానే పద్మావతి విక్కీని తోసేసి తనైతే అడ్డగా నిలబడిపోతుంది. ఇక పద్మావతి గుండెల్లో ఆ బుల్లెట్ దిగిపోతుంది. దిగిపోగానే పద్మావతి అక్కడ అలా పడిపోతుంది. అది చూసి విక్రమాదిత్య అయితే పద్మావతి ఎందుకు ఇలా చేసావు పద్మావతి, నువ్వు ఇలా చేసినందుకు నేను ఎంత బాధపడుతున్నానని చెప్పి అంటూ ఉంటాడు. సారు మీకోసం నేను ఏమైనా చేస్తాను సారు అని చెప్పి పద్మావతి అక్కడే అలా ప్రాణాలు కోల్పోతుంది. అది చూసి విక్కీ అయితే షాక్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.